సాంస్కృతిక వైభవాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విశాఖ ఉత్సవ్ 2026ను ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా విశాఖ కలెక్టరేట్లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం అనంతరం విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరినాలో ఉత్సవాల కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని మంత్రులు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణపై అధికారులకు మంత్రి వంగలపూడి అనిత పలు కీలక సూచనలు చేశారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ను విశ్వవ్యాప్తం చేసేలా నిర్వహించే ఈ ఉత్సవాలకు ప్రజలందరూ కుటుంబ సమేతంగా హాజరై జయప్రదం చేయాలని హోంమంత్రి పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర పర్యాటక రంగానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఉత్సవాలను ప్లాన్ చేసినట్లు హోంమంత్రి తెలిపారు. వివిధ శాఖల సమన్వయంతో భద్రత, రవాణా సౌకర్యాల విషయంలో ఎక్కడా లోటు లేకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అదేవిధంగా బాలవీరాంజనేయ స్వామి గారు, కొల్లు రవీంద్ర గారు, గుమ్మడి సంజయరాణి గారు, నేను, అదేవిధంగా ఎంపీ గారు, అందరు ఎమ్మెల్యేస్ కలిపి ఒక ఉత్సాహభరితమైన ఒక వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేయడమే కాదు, విశాఖపట్నం ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విశాఖపట్నం ఉత్సవాలను ఈరోజు కర్టెన్ రైజ్ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా ప్రోత్సాహంతో ఈరోజు రాష్ట్రంలోనే టూరిజం డెవలప్ చేయడం ఒక ఎత్తైతే, హ్యాపీ వెల్దీ అండ్ హెల్తీ ఆంధ్రప్రదేశ్ని క్రియేట్ చేయడంలో ఈరోజు ముందుండే గవర్నమెంట్, ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంటుంది. ప్రత్యేకంగా విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో అనకాపల్లిలో ఈ ఉత్సవాలు చేయడం అనేది మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం నుంచి మేము స్టార్ట్ చేసాం. ప్రతి సంవత్సరం కూడా ఈ అనకాపల్లి ఉత్సవాలని విశాఖపట్నం ఉత్సవాలతో భాగంగా చేయడం కూడా జరుగుతుంది. ఈరోజు అనకాపల్లి అనేసరికి ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్లో కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉండే అనకాపల్లి జిల్లా కూడా మనకి మనకి రిపబ్లిక్ డే పెరేడ్లో కూడా 3rd ప్రైజ్ తీసుకొచ్చుకున్న ఏటుకొప్పాక లక్కబొమ్మల దగ్గర నుంచి కొండకర్ల ఆవ, మనకి పులికాట్ సరస్సు, కొల్లేరు సరస్సు ఎలాగైతే ఉన్నాయో అలాగా మన కొండకర్ల ఆవ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉండే కొండకర్ల ఆవ ఒకవైపు, ఇంచుమించుగా 40 కిలోమీటర్లు పైన సముద్ర ప్రాంత తీరం, ముచ్చాలంపాలెం బీచ్, రేవపోలవరం బీచ్ టూరిజానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఒక బీచ్. అదేవిధంగా ఈరోజు జామ్దాని శారీస్ని వీవ్ చేసే పాయక్రోపేట వీవర్స్, ఇవన్నీ కూడా మేము ముందుకు తీసుకొచ్చే కార్యక్రమం. మాడుగుల హల్వా, ఇవన్నీ కూడా అనకాపల్లి జిల్లాలో చాలా ప్రముఖమైన పాత్ర వహించేవి. అనకాపల్లి నూకాలమ్మ దేవాలయం అన్ని కూడా ఈరోజు మనందరికీ కూడా ఉత్తరాంధ్ర ఇలవేలు, వీటన్నిటినీ కూడా ముందుకు తీసుకురావడం ఒక ఎత్తైతే, ఇవన్నీ కూడా ముందుకు తీసుకురావడం ఒక ఎత్తైతే, ఈరోజు ఉత్సవాల్లో భాగంగా అనకాపల్లిని మరింకొంచెం డెవలప్ చేసుకునే విధంగా దీన్ని ఒక వేదికగా మేము తీసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా అనకాపల్లి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా 29, 30 తారీఖుల్లో జరగబోయే అనకాపల్లి ఉత్సవాల్ని తిలకించండి, ఆనందించండి, రండి, ఆశీర్వదించండి. అనకాపల్లిని మరింత అభివృద్ధి చేసుకునే కార్యక్రమంలో మీ అందరూ కూడా చెయ్యి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.